Daily. Taste the Daily. ది మోస్ట్ అవైటెడ్ అవతార్ 3 విడుదలైంది. 2009లో ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు జేమ్స్ కామరూన్ విజన్కి ప్రపంచమే ఫిదా అయింది. రెండో పార్ట్ అప్పుడు కాస్త విమర్శలు వచ్చినా కమర్షియల్గా బయటపడిపోయింది. మరి మూడో భాగం ఎలా ఉంది? అవతార్ 3 వర్కౌట్ అయిందా లేదంటే రొటీన్ కదా అంటూ ఆడియన్స్ ఏమైనా పెదవి విరుస్తున్నారా? జేమ్స్ కామరూన్ మోస్ట్ అవైటెడ్ అవతార్ 3 థియేటర్లోకి వచ్చేసింది. ఎప్పట్లాగే ఇందులో విజువల్స్ చూసి ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. ఆ ఒక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలు, క్లైమాక్స్ ఫైట్ చాలు, యాక్షన్ ఎపిసోడ్స్ చాలు, పైసా వసూలు అంటున్నారు. కానీ ఓవరాల్ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో తెలియని వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. కారణం తెలియదుగాను ముందు నుంచి అవతార్ 3పై అంచనాలు పెద్దగా లేవు. పార్ట్ 2 అప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ఈసారి కనబడలేదు. ఓపెనింగ్స్ కూడా కాస్త డల్గానే ఉన్నాయి. ఇక కథ కూడా మళ్లీ అదే రిపీట్ కావడం, సేమ్ విజువల్స్ మళ్లీ రావడంతో ఆ ఫ్రెష్ ఫీల్ ఆడియన్స్ లో మిస్ అయిన భావన కలుగుతుంది. పైగా 3 గంటల 17 నిమిషాల నిడివి అవతార్ 3కి శాపంగా మారింది. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు ప్రచారం చేసినా కంటెంట్ లేనప్పుడు కామరూన్ సినిమాకు కూడా తంటాలు తప్పవు. అవతార్ 3 విషయంలో ఇదే జరుగుతుంది. కేవలం విజువల్ ఎక్స్పీరియన్స్ కోసమే థియేటర్కు వెళ్తే ఓకే. అలా కాకుండా కథ కావాలి, స్క్రీన్ ప్లే ఉండాలంటే మాత్రం నిరాశ తప్పదు. మరి ఈ టాక్తో అవతార్ 3 జర్నీ ఎంతవరకు సాగుతుందో